హాయ్ ఫ్రెండ్స్! 'కింగ్డమ్' మూవీకి మొదటిగా 'నాగదేవర' అనే టైటిల్ పెడదాం అనుకున్నారట విజయ్ దేవరకొండ. కానీ ఎన్టీఆర్ 'దేవర' కోసం ఆ టైటిల్ వదులుకున్నారట. విజయ్ దేవరకొండ కీలక పాత్రలో గౌతమ్ తినునూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కింగ్డమ్'. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం విజయ్ దేవరకొండ విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. 'కింగ్డమ్' మూవీ విషయంలో ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. కానీ ఇదే కాదు, ప్రతి సినిమాకు నాకు ఒత్తిడి ఉంటుంది. ఇంతకు ముందు చేసిన సినిమా హిట్ అయిందని ప్రశాంతంగా కూర్చోలేము కదా! ఈ సినిమా విజయం సాధిస్తే తర్వాత సినిమాకు రిలాక్స్ అయిపోలేం కదా! 'కింగ్డమ్'కు తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి ఆదరణ పొందింది. ఈ కథను నాకు చెప్పిన తర్వాత దీనిని 3 గంటల్లో చెప్పడం చాలా కష్టం అనిపించింది. మొదటి పార్ట్‌లో సూరి జర్నీ మాత్రమే చూపించాం. ముఖ్యంగా అన్నను వెతుక్కుంటూ ఎలా వెళ్ళాడన్నది మాత్రమే తీశాం. అయితే చివరి 20 నిమిషాల్లో సూరి లక్ష్యం మారిపోతుంది. ఒక కానిస్టేబుల్ కథతో మొదలై రాజు అవడంతో ఈ భాగం ముగుస్తుంది. ఇక కానిస్టేబుల్లా కనిపించే సన్నివేశాల్లో చాలా సన్నగా కనిపిస్తా. ఫ్యామిలీ స్టార్ చేయడానికి ముందు కొన్ని రోజుల పాటు చేసిన షెడ్యూల్ అది. ఆ తర్వాత స్పైగా, పోరాట యోధుడిగా కనిపించేందుకు 6 నెలలు ప్రత్యేక కసరత్తులు చేశా అంటూ చెప్పుకొచ్చారు. నెగటివిటీ గురించి నేను పెద్దగా ఆలోచించను. అది చాలా సాధారణమైనది. దాని గురించి నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. 10 ఏళ్ల క్రిందట నేను ఎవరికీ తెలీదు. ఇంతమంది మనల్ని చూడటానికి వస్తున్నారంటే అది నా అదృష్టం. అభిమానులు, ప్రేక్షకులు పంచే ప్రేమది. అర్జున్ రెడ్డికి బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నప్పుడు గర్వంగా అనిపించింది. ఆ మూవీ ఆడియో ఫంక్షన్‌కు వందల మంది వచ్చారు. మన కోసం వస్తున్న వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. నాకు వచ్చిన అవార్డును వేలం వేస్తే 25 లక్షలు వచ్చాయి. వాటిని మంచి పనులకు ఉపయోగించా. అసలు అర్జున్ రెడ్డికి నేను తీసుకున్న పారితోషికం 5 లక్షలు. అప్పట్లో అంత పెద్ద అమౌంట్ నేను చూడలేదు. షిప్ లాగే సీన్‌ను మే నెలలో మండుటెండలో తీశాం. అది చేసేటప్పుడు ఓ మంచి సన్నివేశం చూస్తున్నామన్న సంతృప్తి ఉంది. జెర్సీలో ఉన్న మూమెంట్ అనే ఆలోచనతో చేయలేదు. ఇప్పుడు ప్రేక్షకులు ఆ సీన్ గురించి గొప్పగా మాట్లాడటం చాలా సంతోషంగా ఉందన్నారు. నేను ఏ డైలాగ్ చెప్పినా యాసలో ఉందని అంటున్నారు. 'కల్కి'లో నాగ అశ్విన్ రాసిన డైలాగ్‌నే చెప్పాను. ఏం చేస్తా, దేవుడు నాకిచ్చిన గొంతది. అసలు అర్జునుడు మాతృభాష ఏంటి? ఎలా మాట్లాడతాడు? ఏమైనా రిఫరెన్స్‌లు ఉంటాయా? ప్రతి విషయంలోనూ యాస గురించి మాట్లాడితే నేనేం చెప్పను అంటూ చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండ తీసిన మూవీస్‌లో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.